సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 ప్రైవేటు బస్సులు ఢీకొనడంతో దాంట్లో ప్రయాణిస్తున్న కొంతమంది గాయాల పాలవడం జరిగింది. స్పాట్లోనే ఇతరు మరణించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏపీలో ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం నుంచి వయా విజయవాడ టు సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ మనకు అక్కడ విజువల్స్లో కనిపిస్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర మాత్రం ఒక ముందు ఉన్న ప్రైవేటు వాహనము స్లోగా వెళ్తున్న క్రమంలో అదే వెనకాల వస్తున్నటువంటి మరో ప్రైవేటు వాహనము అతివేగంతో రావడంతో మాత్రము వెంటనే స్పాట్లోనే ఒక వ్యక్తి ముందున్నటువంటి ఎవరైతే క్లీనర్ ఉన్నారో, ఈ ప్రైవేట్ బస్సు క్లీనర్ ఉన్నారో అతను ముందు భాగం మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాము, ముందు భాగం నుంచి ఎగిరి కింద పడడంతో ఈ వెహికలే అతని మించి వెళ్ళిపోవడం జరిగింది. ఎమ్మటే స్పాట్లోనే మరణించడం జరిగింది. అదేవిధంగా ముందు ఉన్నటువంటి వాహనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో మరణించడం, ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమని తెలియని పరిస్థితిలో ఎమ్మటే చనిపోవడం జరిగింది. అయితే ఈ వాహనంలో వీళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ జరుపుకొని వారి వారి నివాస ప్రాంతాలకు పోతున్న క్రమంలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే పండుగ ఉందో వాళ్ళ ఆనందం కూడా మొత్తం కూడా కాకముందే వాళ్ళు అనంతలోకాలకు పోయారంటే మనం చెప్పవచ్చు. ఏంటంటే వెనకాల ఉన్నటువంటి ప్రైవేట్ వాహనము ఎంత స్పీడ్ వస్తుందో, వాహనం ఎంత వేగంగా నడుపుతున్నాడో మనం చూడవచ్చు. జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది వచ్చి ఉటాబుట్టున క్షతగాత్రులు మొత్తం కూడా ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా సూర్యాపేట జిల్లాలో ఈ మధ్యకాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో మాత్రము ఇటు వాహనదారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, పోలీసు సూచనలు చేస్తున్నా కూడా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే సూచిక బోర్డులు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా వాళ్ళు వాహనాలు వేగంగా నడపడం, లేకపోతే పార్కింగ్లో కాకుండా పక్కన వాహనాలు నడపడంతో ఎంత ప్రమాదాలు జరుగుతుందో చెప్పొచ్చు. ఏది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సూర్యాపేట మార్చిడికి తరలించడం జరిగింది. మిగతా వారిని మాత్రము చికిత్స కోసం మాత్రం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. వాళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నారని కూడా పట్టణ సీఎం అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఏది ఎప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ పరిమితి మించి వాహనం నడపాలి తప్ప పరిమితి మించి వేగం నడిపితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం కూడా మనం చెప్పవచ్చు.